క్షేత్రంలో ఆనాడు లేనే లేవు. టాబ్లెట్ వచ్చినట్ట ఆరోగ్యమును సుఖజీవనముకు అవశ్యమైన సామగ్రిలు కనురెప్పాటులో నిర్మింపగల అద్భుత యంత్రములు ఆనాడు లేనే లేవు. టాబ్లెట్ అయిపోతున్నట్ట. ప్రపంచమందరి వీరుని సమూహంలో సంబంధపరిచే యుక్తులు ఆనాడు లేవు. ఎవడు ఎక్కడాడు, ఈ దేశంలో ఉన్నాడు, ఆవిడ ఆ దేశంలో ఉన్నాడు, ఎవరు వస్తాడు వీళ్ళకి అది పెట్టినట్టు ఇటు పెట్టాను అనమాట. సంఘ శక్తి వల్ల మహాకార్యములను అత్యుత్తమ విధానం నెరవేర్చగల సంఘటనాయుక్తులు కూడా ఆనాడు లేవు. అయితే ఇంత మాత్రాన మన మహర్షులకు ఐక సుఖమును అనుభవించే సాధనములు తెలియనందున అధ్యాత్మజ్ఞానం ఎట్లయిందని గాని ఇప్పుడు అంతా ఏమంటున్నారు, ఆనాడు అడవులకు ఎందుకు పోయినారా పాటి ఇవన్నీ భోగవస్తువులు, దానికి వాళ్ళ అనిపించే యోగ్యత లేక అడవిలో పోయి ముక్కు మూస్తాం తప్పని చేసినారు. ఇప్పుడు మనం ఎందుకు పోలా అట్లే చెప్పింది అప్పటికే శిక్షించి నిదాంతానికి పోలంటే మనం అడవుల్లో పోయి అప్పుడు కాబట్టి త్యాగం చేసేదానికి పద్ధతులు ఎట్లా ఉండాలి మనం విజ్ఞప్తి పెట్టుకోవాలి వాళ్ళు. అందుకే వేదాంతం అంటే ఇప్పుడు అడవులే ఓడు లేదు, అది అన్ని ఇల్లేకపోతాంది, అది గురువులు చెప్తాడు అదే మరి. కాబట్టి ఆ మార్గంలో పోతే దానికి విలువ ఉంటుంది, ఆ మార్గాన్ని ఉంచితే ఏదో చెప్తే పోయిందనమాట. అట్లా బాధనం తెలియనందున అధ్యాత్మ జన్మని కానీ నవనాగరికులైన మనకు వారి విచారములు నిరుపయోగములని కానీ, నాగరికులు అంటారు చూడు, వాళ్ళకేవి ఉపయోగం లేవని కానీ మనం గర్వించి వచ్చించుటకు అవకాశం లేదు. కారణం ఏమి అంటే ఆ పొదటికే వచ్చిస్తున్న దగ్గర కామధేను ఉంది, ఆ కామధేనుతోనే అదికి కొట్లాడిండేది. ఎంతమంది అలా పోయి కాలంలో మనకి ఎంతమందికి కానీ భోజనం పెట్టే శక్తి అటున్నారు వాళ్ళకి. మరి వాళ్ళ కోటంలో ఉండే అడవిలో ఉండేటువంటి పడిపోయిన పండ్లు అవి తినుకుంటే వాళ్ళకి ఏం పట్టండి కర్మ. మీరేమో మంచిగా మోసం చేసి భోగాలు అందిస్తామంటాడు, కొత్తగా సంపాదిస్తే ఎవడు భోగాలు అందించేకేం లేదు. ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. పని చేయకోకుండా ఎవరందుకు వాడు సక్రమంగా పని చేస్తే ఎంత సంపాదిస్తాడు. మరి ఏదో ఒకటి ప్లాన్ చేస్తేనే కదా, గుంట దొరికితేనే మిట్టు పడేది. మిట్టుందంటే అంటే గుంట లేకుండా మిట్టులు ఉంటాయి. అది అప్పుడు ఇప్పుడు కూడా అంతే ఎట్లా జరిగింది. అయితే ఆనాడు అట్లాంటివన్నీ లేవని కాదు. ఎందుకైనా వారు వైరాగ్యం చేతనే ఏకాంత వనంటున్నారే గాని నిరాశ వలన వనముల ఎందుకు స్థితులని భాస్కరాలని ఇంతకు ముందే తెలుపుతుంది. వైరాగ్యం అంటేనే వివేకము ద్వారా విషయాలందు విరక్తి. వైరాగ్యం అంటే మనల్ని ఏం చేస్తారు, వెంటనే అన్ని పెట్టాలని అంటారు. నీకు పెట్టేది వైరాగ్యం కాదు, వివేకం ఉండాలా. ఎందుకు నువ్వు ఇచ్చిపెట్టాను కానీ మొదటి అవివేకం కావాలా, ఇవి పనికి రావు. ఎందుకంటే వీటి అందు సుఖం అనేది లేనే లేదు అని ఆ యొక్క అనుభవం నీకు కావాలా. అప్పుడు వివేకం వల్ల వైరాగ్యం వస్తే ప్రయోజనం అవుతుంది. అంత కాకుండా తాత్కాలికమైన వైరాగ్యాలు పెట్టుకొని చిక్కుకుపోతే తిట్టుకుడు కూర్చుంటే ఎట్లయితుంది. అది అందరికీ బాధ పెట్టాను. వికాసం వల్ల అంటే ఏం మనకేం లేవు, రూపాయలు కూర్చున్నాం, ఎవరు చూసుకోకుండా యాభై తినుకుంటున్నాం అనేది లేదనమాట. అట్లా ప్రపంచమందరి జనులందరూ సుఖంగా జీవించాలన్న సదుద్దేశంతో వారు ఐహిక ముష్మిక సాధనములైన జ్ఞాన క్షములైన వివిధ శాస్త్రం రచించరి. ఈ లోకంలో కూడా తర్వాత పరమగతి కూడా పొందాలి, మోక్షాన్ని కూడా పొందాలి. పరమలో పుట్టినారు, అట్లే ఉండకూడదు. వాళ్ళందరూ కూడా జ్ఞాన స్వరూపులు అయిపోవాలా అనేటువంటి ఆ జ్ఞానం యొక్క ఖని అంటే సంపద, నిధి అడ్డాడు రాశారనమాట. కర్మార్థ కామములు అనబడు త్రివర్గమును సర్వ దృష్టికోణం కొలిచి ఒక దృష్టి పెట్టుకోలేదు వాళ్ళు. ఆ ధర్మం అంటే ఎట్లుండాలా, కోరిక అనేది ఎట్లుండాలా, అర్థం అనేది ఎట్లుండాలా, ఈ మూడింటితో కొలిచి వారి సరిహద్దులను తెలిపి ఉన్నారు. ఇటువంటి ధర్మాలు, ఇటువంటి అర్థాలతో, ఇటువంటి ప్రయోజనాలతో, కోరికలతో ఇటువంటి అర్థం, దీన్ని మీరు పొందుతారు, దీన్ని మీరు పొందుతారని ఆ అర్థులను తెలిపి దీనితో పాటు ఆ మహాత్ములు ఈ విశాల విశ్వం యొక్క రహస్యమేమి అంతే చెప్పలే. ఇది మీరు ప్రపంచం ఉందంటారు కదా, ఇంత ఎవరు కూడా మాకు తెలుసు, ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు అంతమవుతుందో మాకు తెలుసు అంటారు కదా. అటువంటి రహస్యాన్ని ఇది ఎట్లు ధరించాను, ప్రపంచం అనేది ఎట్లా పుట్టింది, దీనికి మనసు గల సంబంధం ఏంటి. ప్రపంచం పుట్టింది ఏ మనిషికి దానికి ఏం సంబంధం, ప్రపంచం ఎక్కువ వ్యవహారాలకి అని దీనికి సంబంధం ఏంటి. దీనికి ఆధారభూతమైన పరమాత్మ తత్వం కలదా. ఇవన్నీ మాటలకంతా ఈ యొక్క విశ్వానికి
మనస్సుకి ఇందులో ఉండే వాటి సంబంధానికి ఏం పరమాత్మ ఉంది, అమూలమేం దేవుడిది ఉన్నదో దాన్ని తెలుసుకుంటే అసలు ఉంటే దాన్ని గుర్తించే మార్గమేమి అని మంగళ విచారమను మహాతపస్సునకే తమ జీవితం అందరినీ ధారవచ్చరి. అట్లా సుఖం అందరికీ శ్రేయస్సు కలగాలనే దానికోసమే వాళ్ళ ఆయుష్నంతా కూడా ఖర్చు పెట్టుకున్నారు అనమాట. ఆ మహనీయుల ఉపదేశం ఒకనొక దేశమునకు లేక ఒకనొక స్థానమునకు కట్టుబడినది కాదు. ఇదేమైనా స్వర్గలోకానికి, మత్తలోకానికి, పాతాళలోకానికి, రష్యాకి, అమెరికాకి వీడియో ఇంతగా ఏ లోకాలు ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్ని లోకాలను చూడండి. లోకాలన్నిటికి కూడా ఉపయోగపడేటువంటి తత్వాన్ని కనుక్కుంటారు అన్నమాట. ఈ విశ్వమందలి సకల ప్రాణులకు వారి ఉపదేశము అతి అవసరము. ఎవడైతే పుట్టినాడు, మన మానవులనే కాదు, ప్రతి ప్రాణికి కూడా ఇది ఉంటుందంట. అయితే వాడికి వ్యక్తపడితే యోగ్యత లేదు, వ్యక్తపడితే యోగ్యత లేదు. వ్యవహారం ఏమో అందరికీ సమానమే. అయితే దాంట్లో కొంతమందికి మాత్రం వ్యవహారం చేసే పని, కొంతమందికి చెప్పేది లేకుండా అనుభవించేది. ఇవి వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి జీవనాలు వచ్చినాయి. అంతు మొత్తానికి లోకాలు అంటే తప్పు తెలివి అంతే. యాలోకమనో చెప్పండి మీరు, ఒకటే పాయింట్ ఇది. మాకు యాలోకం ఈ లోకం అంటే యాలోకానికి పోయినా ఒకటే. ఎందుకంటే మానవులై పుట్టినారు అనేది తప్పు తెలివి, ప్రాణులై పుట్టినారనేది తప్పు తెలివి, ప్రపంచం పుట్టిందనేది తప్పు తెలివి. ఎవరు చూసారు ప్రపంచం పుట్టిందనేది? ఎవరైనా చూసినారా? అయితే శాస్త్రం చూస్తుంది ప్రపంచం పుట్టింది అనేది ఎవరో చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. మెలకు వస్తే ప్రపంచం పుట్టింది, మెలకు లేకపోతే ప్రపంచం లేదు. దీనికల్లా అంత తనకెంత పట్టుకుని వస్తుంటాడు మీరు చెప్పండి. ప్రపంచం మెలకు వచ్చినాక ప్రపంచం అనేది పుట్టిందని తెలుస్తుంది, అంతకు మెలకు లేకుండా ప్రపంచం పుట్టింది అనేది ఉంది. మెలకు కట్టబెట్టాను మాది అంతం లేదని ఇట్లా మాట్లాడుకుంటుంటారు కదా. ఎందుకు లేదు? మెలకు వస్తే ప్రపంచం, మెలకు పోతే ప్రపంచం లేదు. ఆది ఉంటే అంతం ఉంది. దీనికి ఏం ఇట్లాడతాడు మీరు? మేఘాలంతా చూడండి, వేదకాంతము సమస్యని ఎంత సులభంగా ఇచ్చేసింది. అయితే అయితే వాళ్ళని కూర్చుంటారా? ఎవరు చూసారని ఎవడు చూసామంటే ప్రతి ఒక్క అనుభవంలోనే ఉంది. నీకేం తెలుసు అంటే ఎవరన్నా అడుగుదాం పోయి, ఏమయ్యా ప్రపంచం నీకు ఎప్పుడు తెలిసింది? మెలకు వచ్చినప్పుడే కదా. అంతకుముందు ఏమో అనాథ అనేది ఏమన్నా ఉంది, ఇప్పుడు మెలకు వచ్చినట్టు అంటాడు ఒక పదం. మెలకు వచ్చిందనేది విచారం చేస్తే పోతుంది కదా అనాది అనంతం అనేది. ఏమంటుంది ముట్టాటుంది పని నీకే. ఎప్పుడు పుట్టిందో మాకు తెలుసు, ఎప్పుడు అంత పని నీకే తెలుస్తుంది. మెలకు వస్తే పుడుతుంది, మెలకు పోతే పోతుంది. నీకేమో నీ అంగంలో లేదా ఇది? కాబట్టి పోనీ నీవు అన్నప్పుడు ఎవరు పోనీ ఉపాధి అనుకున్నావా అంటే మళ్ళీ ఎక్కుతుంది దాన్ని. నీ బుద్ధికి మనసు తెచ్చింది కానీ అనుకోని తెచ్చింది అది సమాచారం ఇట్లా. అందుకే ఈ వేదాంతంలో ఇట్లా చెప్తే భలే ఉంటాయి. ఎన్నో సంశయాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఇంకా భౌతిక శాస్త్రం ఇంకా ప్రయాణం చేస్తున్నారు. మనకంతా ఏం చెప్పిండ్రి? యాదాది పుట్టిండే మొదట కోర్టులో పుట్టింటి, మళ్ళీ అంత పోయి ఇక్కడ పుట్టారని మనకి చెప్తాడు ఈ శాస్త్రం అంతా. కాబట్టి కట్టుబడి కాదు. ఈ విశ్వమందు తగిన వారి ఉపదేశం అత్యవసరం. నేడు మనలను బుద్ధిమంతులని భావించుకుంటూ ఇటునట్టు తిరుగుతున్న పిల్లల వలే ఉన్నాము. పండితమ్మాని అని మాకే తెలుసు, మాట అంటే గొప్ప ఇసు మాట్లాడుతున్నారు. యాడుండి అజ్ఞానంలో ఉండి అని దాన్ని చెప్పేది. అయితే మన స్వరూపమేమి? మనం ఎద్దడి నుండి వచ్చితమే, తిరిగి ఎద్దడికి వెళ్ళేదాము. మున్నటి ముఖ్య ప్రశ్నలకు నేటి విజ్ఞాన శాస్త్రము ఏ ఉత్తరం మౌనముగా ఉన్నది? చెప్పండి మరి ఏదన్నా ఈ 3 ప్రశ్నలు ఏంటి? శాస్త్రజ్ఞులకో లేదా మేము బుద్ధిమంతులు ఏం చెప్తారు? మన నిజ స్వరూపమేమి? ఎట్ట పుట్టినాము, ఎట్టే పోతాము? నచికేతలు కాదు నచికేత ప్రశ్న వేస్తాడు మరి కాబట్టి పోండి. ఇప్పుడు కానీ బుద్ధిమంతులు మేమంతా నేమేమో కనిపెడతాం. మొదటి ఇది చెప్పు, దానికి సమాధానం వస్తే మిగతా అంత మాత్రం. ఇప్పుడు నీ నుంచి ఇదంతా కనిపెట్టబడుతుందని చెప్తాంది. అయితే నీవెవరు ఉన్నదానికి అనుకుంటే ఇంకెంత గొప్పగా ఉంటావు? ఇప్పుడు మనం కనిపెట్టిన దానికి దాసరిపోతాడు అన్నమాట. అబ్బా సైన్స్ అంటే ఎంతో అభివృద్ధి అయింది అంతే. దాన్ని కనిపెట్టిండే దేవుడు మానవుడి కదా. వానికి మూలమైనడు ఎవడు? దాన్ని ఎవడు చూడలే. ఈయన మెచ్చుకుంటాడారు కానీ
వాని యొక్క వ్యవహారాన్ని వాడిని పుట్టించిన వాడు ఏం కదా దాన్ని వాడిని చేస్తారు మేమే దాన్ని ఎవరు పట్టించుకోలేము అనమాట. అదే లేకపోతే ఈ వీడియో లేకపోతే ఇదంతా ఎట్లా వస్తుంది? ఇట్లా ఆలోచన చేయాలన్నమాట. ఏముంది రోజు ఈ విజ్ఞాన శాస్త్రం కనుగొన్న సాధనములలో ఒక్కటి కూడా ఈ ఆత్మజ్ఞానం ఇసుమంత సైన్స్ ఏజాలో మీ భౌతిక శాస్త్రాలన్నీ కట్టగట్టి తీసుకొచ్చి పెడితే ఏంట్రకు వాసంత కూడా ఈ వేదాంతాన్ని పనికిరావు ఉంటుంది. ఒకే మాటే, మీరు ఎంతనా ఉండండి మెలకు పోతానే మొత్తం వెళ్ళిపోతుంది. పోండి ఇంకేమైనా మాట్లాడండి కానీ మీరు కనిపెట్టినట్టు అదే అదే ఎవడు బ్రహ్మలోకం, విష్ణు లోకం, ఈశ్వరుడు లోకం, కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకాలు అన్నీ కూడా జాగ్రత్త కట్టుబడినవి. జాగ్రత్త ఎవరికి కట్టుబడింది? నీ స్వరూపానికి కట్టుబడి. ఎవరు మిగిలినారు చెప్పండి ఇంక దీంట్లో ఏ ఉత్తరం? కాబట్టి ఈ సాధనములు అధికముండ ధనికులు వారిని స్వాధీనపరచుకొని దరిద్రులను తమ సేవకై వినియోగించుటకును బలిష్ఠులైన అధికారులు నిరపరాధన అనేక కష్టాలను గురి చేయటకు ఈ సాధనలు అడుగుతున్నాయి. యావే మన భౌతిక విజ్ఞానం అంతా కూడా ఈ విధంగా కొంతమందిని బాధ పెట్టేది, కొంతమంది వాళ్ళు బాధ పెట్టి మేము సుఖం అనిపించే పరిగొడుతున్నాయి. కానీ అందరూ సుఖంగా ఉండాలనే దానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయి ఈ వ్యవహారాలు? యాదన కనిపెట్టిండేది మావన్నీ ఇప్పుడు ఇవన్నీ సెల్లు పెట్టుకున్నారు కానీ అందరూ వింటాడారు. అందరూ ఇండియన్ దాంట్లో ఎవరిని ఆడ కథం చేయలే అది కూడా చేస్తాడారు. అది కూడా ఎన్నికలు ఉన్నాయి, ఎంత కూడా ఉండాలి ఇవన్నీ ఆ విధంగా. కాబట్టి కోట్లకు రూపాయలు వెచ్చించి అనేక విశ్వవిద్యాలయాలను స్థాపించి విద్యా ప్రచారమంతున్నాను కనిపించుతున్న మనము మన ప్రాచీన మాటల విచారములను పరిశీలించి ఇంకా నువ్వు ప్రబలయుక్తులతే జనులకు శాంతిదాయకమైన పటిష్టమైన ఒక శాస్త్రమును కూడా ఇంతవరకు రచింపనేలేవు. ఎన్నో యూనివర్సిటీలు పెట్టినారు, ఇంకా దిందేమో కనిపెట్టారు. ఊరికి యూనివర్సిటీ వస్తుందో అత్తలు పడే పని లేదు ఇప్పుడు మనకి. అయినా ఎవడైనా ఈ శాస్త్రాల ద్వారా ఈ అధ్యయనాల ద్వారా ఏమైనా హాయిగా ఉండగలిగినారా? మరి ఎందుకు కనిపెట్టాలన్నీ పనికిరానివన్నీ? పనికి వస్తాయని ఎవరైనా చెప్పేది ధైర్యంగా మాట్లాడతారు. వాళ్ళేమో వేదికలెక్కి అందరూ మాట్లాడుతున్నారు. ఎంతగానో నాగరికత పెరిగింది, ఎన్ని శాస్త్రాలు చేసినాము, ఎన్ని మాయతే. ఊరికి వచ్చిన డిఓనే చెప్పిండు మనకి ఓ మాట. అప్పుడు మా స్కూల్తో ఆదం నుంచి డిఓ అప్పుడు ఆదం జిల్లాలో వేసిండు మన స్కూల్లో. వచ్చిండ ఇంతమంది ఎవరు మాట్లాడే పని లేదండి. ఈ ఇండియాలో ఉండేటివి లేదా ఈ ప్రపంచంలో ఉండేటివన్నీ ఇతేజాలు ఉండేంటారు కదా. మీరు ఒక గాంధీ మాత్రం తయారు చేయమని చెప్పంటారు మొత్తానికి తోడు. ఎంతమందికి ఎంతమంది ఎంతదాన్ని ఉండదు కరెక్ట్మవుతుందే. మరి ఎందుకు పెట్టుకుంటారని ఇట్లాంటివన్నీ? వ్యక్తిగతంగా తయారు కావాలంటే వ్యక్తిగతంగా తయారు చేసేప్పుడు ఉండాలి కదా. అసలు తెలుగు వ్యక్తిగతంగా అందరూ తయారవుతారు. విజయం రావాల్సిందే కదా, బోధన ఉండాల్సిందే కదా. ఆయన వకీల్ అయినాడు కదా, బాగా చదివినాడు, వచ్చినాడు కదా, చదివినాడు, అంత చేసినాడు. ఆయన ఎంతమందికి వచ్చింది ఆ లక్ష్యాలు? వ్యక్తించి అనేక విషయాలు అయిపోయింది. ఈ విషయం మనం ముందంజ వేయలేదంటే అటుండనిండు. అంటే ఇట్లా వేదాంత తత్వాన్ని ప్రచారం చేసే దాంట్లో ఎవరు కొత్త కనిపెట్టలేకుండా అటుండేది. మన ప్రాచీనుల విచార క్రమంలో అతీంద్రియముల విటవలన కాబట్టి అతీంద్రియాలు అంటే వాళ్ళ ప్రాచీనుల వ్యవహారాలు మన ఇంద్రియాలతో తెలుసుకునేటు కాదు. ఇప్పుడు యాద వస్తుంది. ఇప్పుడు ఆత్మ అంటే ఏం తెలుస్తుంది, ఎంత పుట్టారంటే ఏం తెలుసు, ఇవన్నీ యాద తెలుస్తాయి. చెప్పేకి రాదు. శాస్త్ర పరిధిని అతిక్రమించినవని, అవి మానవ జీవితానికి సంబంధం లేవని, కానీ వాని జోనికి పోరాదని చెప్పుతూ ఆ మహానుభావులు మన కోసం సంపాదించిన విజ్ఞానాన్ని లెక్క చేయకున్నాము. ఏం పనిపోతుంది అబ్బా? వేదాంతం పెట్టి అప్పులు తీరుతాయా, రోగాలు పోతాయా, తప్పుతుందా? ఏం తప్పుతుందని చెప్తారు వీళ్ళంతా. దాని దేనికి పోయిందండి మీరు? వాళ్ళేదో పని రాకుండా చెప్తున్నారు కొన్ని విషయాలు, వీళ్ళకి అర్థం కాలేవి. కాబట్టి అర్థం కావాలని వ్యక్తమే ఉండే అట్లా. ఆ విధంగా ఇవన్నింటినీ కూడా తాస్కారం చేసేస్తున్నారు మన వాళ్ళు. కాబట్టి విజ్ఞాన యుగం మనం బిరుదు వహించిన ఈ కాలమునకు ఇంతకంటే గొప్ప కళంకం ఏది గలదు? మేము ఇటువంటి శాస్త్రాలు కనిపెట్టినాం. చంద్రుని అప్పుడు పూర్వకాలం ఏముండే, చంద్రలోకానికి ఎవరు పోయలేదని ఉండే. అయినా వాదం పెరుగుతా ఉన్నారు. ఇట్లా విమానాల్లో పోతారు, ఇట్లా ఏంట్లో పోతారని చెప్పలే. వీళ్ళు ఏమంటారు, మేము చంద్రులో మట్టి తెచ్చినాం కదా, ఇట్లా సూర్యులు ఏమేమన్నా కనిపెడతామంటాను. ఎవరన్నా కనిపెట్టాను, సమాధానమైన జీవులు ఏమైనా కనిపెట్టినారా?
అనేది ఇక్కడ కావాల్సి వస్తుంది అనమాట. కాబట్టి కొన్ని కారణములసే ఇటీవల ఉపనిషత్తుల యొక్కయు వేదాంతం యొక్కయు అధ్యాత్మం దిగజారినది. వేదాంతం అంటే ఏమి, ఉపనిషత్తులు అంటే ఏమి, భగవద్గీత అంటే ఏమి, ఏమి దీని సమాచారం ఏం లేదు. ఎవరు తెలిసినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే పోతానే ఉండనమాట. పాశ్చాత్య నవనాగరిక ప్రభావితులై మన దేశం మంది అనేకులు ఆ జనుల ఆసన వసనాలన్నింటినీ అనుకరించుతాయిగాక వారి భాష వాంగ్మయం విచారక్రమం ఉన్నవి వారిని పరిశీలించేందుకు నిమగ్నమైన మన భారతీయ సంస్కృతిని విస్మరిస్తున్నారు. వాళ్ళొచ్చి మన దేశంలో ఏముందప్ప ఆధ్యాత్మిక వాళ్ళు వచ్చారు. విశ్వాసం గల అమాయకులను, వృద్ధులను, స్త్రీలను వేదాంతి, వైరాగి, యోగీశ్వరుడు మున్నగు పేలితే మోసబుచ్చి తమలో వేల్లో వేసుకుని వంచకులు ప్రజలకు అవకాశం ఏర్పడతాగినది. ఈ యథార్థం బోధపడినందువలన ఆ సామాన్యం అంతా తెలివిలేని జనులందరూ కూడా మూడు విశ్వాసాలకు ఇప్పుడు టీవీలో చూపిస్తాను చూస్తే అవన్నీ మనకేమన్నా ఉందంటే మనం పంపిస్తున్న అందరూ మనమే కదా. మరి ఎవరు తప్పు కాబట్టి శిష్యుడు ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం లేకుండా పోతే ఇట్లా వాళ్ళు ఇక్కడ సంచరిస్తారు అని చెప్పి ముందు మరి ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉపద్ఘాతమైందా? బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ పరమద్భక్తారా దినం ఈ వేదాంతం కొనవుబడితో ఉంది. చాలా మందికి తెలియదు కాబట్టి సామాన్యులందరూ కూడా యోగులు, బాబాలు, భక్తులు ఇట్లా పేర్లు చెప్పుకొని వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారు అని అటువంటి తెలుసుకున్నారు. అతి భయంకరమైన దురవస్థకు మనం దిగజారు వేలకు తదిగా దైవకృప్తే మరొక విధమైన జాగ్రత్త మన దేశమునందు ఉదయించాను. ఇట్లా చివరి అంత్యకాలం అయినప్పుడు వేదాంతానికి చివరి దశ వచ్చినప్పుడు మళ్ళా హిందూ దేశంలో దాని ఉద్ధారానికి వస్తామై మళ్ళా మన అదృష్టం వచ్చిందనమాట. భారతదేశం యొక్క ప్రాచీన వైభవమును పరిశోధించి దాని ఘనతను ప్రపంచంలో ప్రదర్శింపగోరు నిష్పక్షపాతులైన పాశ్చాత్య విద్వాంస ఛాయ మనపై పడసాగను. కాబట్టి తర్వాత ఏమైపోయింది, ఈ పాశ్చాత్యుల యొక్క వ్యవహారాలు కూడా మన మీద పడేదానికి సాధ్యమైన అనమాట. వాళ్ళు కూడా తత్వాలు చెప్పాలనే వాళ్ళు కూడా అయితే వాళ్ళ నీడలే ఎక్కువ పడినాయి. ఇచ్చటి వారు కన్ను తెరిచి మన భారతీయ సంస్కృతి యొక్క ప్రతి కోణమును మరొకసారి చూడవలేను ఆచరణను చూపుతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పేది నమ్మాలా, లేకపోతే మన ప్రాచీనమైనటువంటి ఋషులు చెప్పిన దాన్నే చూసుకోవాలనేటువంటి ఆతృత జనంలో ఉంది. ఇతర విషయముల యందువలే వేదాంత విచారమును కూడా విదేశ భాషల యందును, సంస్కృతమునందును, దేశ భాషల యందును ఇటీవల అనేక ఉత్కృష్టములు బయలుదేరినాయి. వ్యవహారానికి సంబంధించిన విషయాలు ఎట్లున్నాయో అట్లా తెలుగులోను, సంస్కృతిలోను, వేరు భాషల్లో కూడా పాశ్చాత్యుల యొక్క విషయాలు అన్ని కూడా ప్రచురింపబడినాయి అనమాట. అవి కూడా వేదాంతం ఏ పాశ్చాత్య దర్శనం కంటే తక్కువ కాదనియు దీనిని చక్కగా అభ్యసించి దీని వైశిష్ట్యమును ప్రపంచమునకు చాటుట మన కర్తవ్యం భావించి కొందరు మహనీయులు ఈ తత్వ ప్రచారమునకే తమ జీవితంలో అంకితమవుతున్నారు. మనోళ్ళు కూడా ఎవరైనా కానీ వేదాంతం చెప్తామంటే వాళ్ళు ఇంగ్లీష్లోనే అడుగుతారు. ఏదైనా కానీ అంటే వాళ్ళు ఇంగ్లీష్ చెప్పినారు కదా అని అడుగుతారు. మన దాన్ని అడగరు వాళ్ళు. ఎందుకే కొంత చదువుకుంటారు, ఎంఏ చదువుకునే వాళ్ళందరూ దీన్ని తెలుగు చదవలే, వాళ్ళంతా ఇంగ్లీష్ బుక్లే వాళ్ళు ఎవరో చదువుకొని దాని గురించే మాట్లాడకపోతుంటారు అనమాట. ఇప్పుడు ఆత్మ అని అంటే ఎవరికి అర్థం కాలే. ఈడ మీరేమంటారంటే మేము సోల్ అంటామంటారు. సోల్ అంటే ఏమని అర్థమైనట్ల? ఆ సోల్ అనేది చెప్పాలంటే మనకి అర్థం కాదు. వాళ్ళు ఎట్లా దానికి ఏ పదానికి వచ్చినారో, ఏ వస్తు స్వరూపానికి ఆ సోల్ అని పెట్టినారని మనకు తెలుసు కదా. ఇంత మాత్రం చాలదు.
అర్థఖండం యొక్క భాగ్యనిధి అయిన అధ్యాత్మ విద్య మనదన గర్వము సకల భారతీయుల్లో నిండుకొనవలేను. కాబట్టి ఇది పాశ్చాత్య దేశాల్లోనే కాదు, ఇది కేవలం భారతదేశంలోనే దీని యొక్క ఉత్కృష్టత ఉందనేది మనకు మొదట దృఢపడాలన్నమాట. దాని తత్వములు ప్రాచీన కాలమున కంటే నేడు అత్యంత ఆవశ్యకముల విషయం మనకందరకు బోధపడలేదు. ఆ కాలానికి ఏం పనికొచ్చినాయేమో ఈ అధ్యాత్మ విద్య అనేది. ఇప్పుడు ఇంత నవనాగరికి వచ్చిన దాంట్లో ఏమిటికి అని చాలా మంది అంటారు. అయితే ఇప్పుడే దీనిలో ఆవశ్యకత ఎక్కువ ఉందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే అప్పుడు ఇంత అశాంతి లేదు ఎవరిలో కూడా. మేము ఇప్పుడు 50 ఏళ్ళకి పూర్వం మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఎవడు ఏం తనలాడతాం లేదనమాట. ఎట్ట బతకల్లా, ఏం బతకల్లా, ఏం చదవాలా, ఎట్ట పోలా ఏమేమి లేనమాట. సహజంగా ఉంటారు జనం అంతా. ఎవరి పనులు చేసుకుంటుండ్రి. ఏమే కానీ మాట్లాడు కొంచెం సానుభూతి, పుణ్యము పాపం అనే భయభీతి కూడా ఉండి వ్యవహారాలు జరుపుకుంటాను అన్ని. ఇప్పుడు అవన్నీ దేవాలయాలకు వచ్చేవాళ్ళు దండిగైనారు. అయితే ఆ లక్షణాలు వేరే, ఈ లక్షణాలు వేరే. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పుడుండే అశాంతి కోసమే దాన్ని పోగొట్టుకునే దానికే మనకి ఇప్పుడు వేదాంతం చాలా అవసరం అన్నమాట. మనం గౌరవార్హమైన విద్యా సంస్కారవంతులమని పిలువబడవాలని అనొచ్చో. చూడప్ప సంస్కారం ఉంది వీళ్ళకి, నాగరికతలు అని అనిపించుకోవాల్సినట్లయితే ఈ దర్శనమునకు మన దేశమందు గల విద్యాభ్యాస పద్ధతులు ఏందలా యథోచిత స్థానమైన లభించినట్లు కృషి చేయవాలంట. సంస్థలకు అందరికీ చక్కగా బోధపడలేను. కాబట్టి ఎవరైనా మనం ఆ సంస్కారము విద్య నేర్చుకుంటారు, నాగరికత ఉందనిపించుకోవాలంటే ఆ సమాచారాల్ని మన విద్యా బోధనలో ప్రవేశపెట్టేదానికి అందరూ ప్రయత్నం చేస్తే మంచిది. ఇంకా వేదాంత విచారమునకు అధికారి ఎవరు? అధికారి అధికారి ఇచ్చేగాక విచార శక్తి ఉన్నవారందరూ వేదాంతమునకు అధికారులే అని చెప్పేస్తారు. దీంట్లో కోరిక ఉండాలా, పైన విచారాన్ని గ్రహించేదానికి, దాన్ని విచారం చేసుకునేకి ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం ఇది లభ్యమవుతుంది. కోరిక అందరికీ ఉంది, పరమాత్మ కావాలనే కోరిక ఉంది. దానికి కావాల్సినటువంటి విచారం కూడా ఉండాలి కదా, దానికి కావాల్సినటువంటి అనుష్ఠానం కూడా ఉండాలి కదా. ఇవి ఉంటే అధికారులే. వేదాంత దర్శనమున పరమాత్మ విచారం నెలని తెలిపితమే. కాబట్టి ఈ వేదాంతాన్ని గుర్తిస్తే ఏమొస్తున్నప్ప అంటే పరమాత్మ విచారం ఉంటుందని చెప్పినాం. సమస్త విశ్వమునకు ఆత్మ ఏమిటం నాది మనకు ఆత్మయే అని తెలిపితుంది. ఈ సృష్టి అంతా ఎంత ఉందో దానికంతా ఆత్మస్వరూపమే అంటే మరి ఆ సృష్టిని విడిచి మనం సపరేట్గా ఉండమా? మరి కాబట్టి ఆ సృష్టిలో మనము ఆ ఆత్మయే సమస్త విశ్వానికి ఆధారం అన్నప్పుడు మనకు కూడా అదే ఆధారం ఉంటుంది కదా. కాబట్టి మనందరి స్వరూపం కూడా ఆత్మయే అనేది కూడా పెట్టుకోవాలి. కావున ఎవరెవరికి తమ స్వరూపము నెరగవలన ఉత్కటేచ్చగలదో, ఎవరెవరికైతే నాకు నా స్వరూపము తప్ప అన్యము కావాల్సిన అవసరం లేదు, అది ఉత్కటేచ్చ అంటే అంత లాస్ట్ ఛాన్స్. అది ఇంకా వేరే నాకేం అవసరం లేదు, నా నిజస్వరూపమేమో నేను తెలుసుకోవాలనేటువంటి ఇచ్చే ఎవరికి ఉంటుందో, విచార శక్తి గలదో, అట్లా దాన్ని తెలుసుకునే దానికి ఏ విచారం అయితే సరిపోతుంది అనుకుంటారో వారందరూ దీనికి అధికారులే. అయినను వేదాంత విచారం మనకు అవశ్యమైన అధికార విశేషం నెరిగి ఉండవలేను. కాబట్టి ఎవరు ఈ రెండు ఉన్నంత మాత్రం చేతనే అధికారి ఎవరు అనే దాన్ని కూడా తెలుసుకొని ఉండాలన్నమాట. వ్యవహారంలో అంతా కూడా మనసు పెట్టుకొని మేము దీన్ని ఎట్లయినా తెలుసుకోవాలనుకుంటే కుదిరే పని కాదు. అందుకోసమే వ్యవహారం నందు ఎవరికైతే ఆత్రత ఉంటుందో వాళ్ళకి అధికారత్వం ఉండదు అని బాగా క్లియర్గా చెప్పేస్తుంది శాస్త్రములు. అది ఉండేది పరమాత్మ. మీరు పరమాత్మ వ్యవహారం రెండు ఉండాలని పెట్టుకుంటే ఎట్లా పొందేది? అది ఉండేది పరమాత్మ. మరి మీకు వ్యవహారం సత్యమని పెట్టుకున్నారు, పరమాత్మ సత్యమని పెట్టుకున్నారు, ఎట్లా పొందుతుంది మీకు? అది జరుగుతుంది అంతే. ఇది పోతే అది జరుగుతుందా? సంసారం భార్య లేకది వల్ల అదే 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 తాపత్రయం. యాడిపోయినా అటుకో ఆ తాపత్రయం నీవు ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళకి గతి ఏమవుతుందని నీకేం శక్తి ఉందని శాస్త్రం అడుగుతుంది. ఊరికే కట్టుబడినారంటే ఇప్పుడు అదే అట్లా నేను చంపుతాను వాళ్ళు సత్తారని దానికే కదా ఈ తక్రారు వచ్చిండేది. భగవద్గీత వచ్చిండేది ఇంకేమిటికి? నువ్వు చంపేవాడు కాదు వాళ్ళు సత్యవాళ్ళు కాదని చెప్పాక ఇది వచ్చిండేది. అట్లా నేను వీళ్ళందరూ కర్త అంటే నువ్వు కర్త కాదు, కర్మ కాదు, క్రియ కాదు అని చెప్పేది వచ్చిండేది వేదాంతం. అంతే. మనం కర్తృత్వ బుద్ధిని మేము విడిచిపెట్టలేదు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? మరి ఇది
ఇంతే, విచారం ఏం లేదు, మన కర్తృత్వం లేదనేదే విచారం అంతే. విచారం ద్వారా మనం వస్తాయి. కర్తృత్వం లేదనేదే విచారం, వాళ్ళని పర్యవసానం ఏం వేరే లేదు. విచారం ఎంతసేపు చేసినా కూడా మనం కర్తలు కాదు భక్తులు కాదు అనేది అంటే వేదాంతం అంతా చేస్తుంది. కర్తృత్వ భక్తృత్వాలను తీసివేసేదే వేదాంతం అంతే, వేరే క్వశ్చన్ ఏం లేదు. నీ స్వరూపం నీకు స్వరూపంగా ఉంది, స్వరూపం చెప్పేకేం లేదు, రాలే ఇది సిద్ధంగా ఉంది, స్వరూపము సిద్ధమైంది ఉంది. మరి అడ్డం ఏముండాయప్ప అంటే నేను చేసేవాడు నేను అనిపించేవాడు అని పెట్టుకుని చూడండి, ఇది తీసేసేదే వేదాంతం అయితే లక్ష్మణ్. దీన్ని పెట్టుకొని నేను లేకపోతే వాళ్ళు ఎట్లయితారు, నేను లేకపోతే వీళ్ళు ఎట్లయితారు అంటే ఇంక దానికి ఏముండదు, ఇంక అయిపోయా. మీకు నీకు ఎక్కే పనే లేదు. చిక్కుముడి అంటే ఇంతే, చిక్కుముడి అంటే విచారము అనుభవపూర్వకంగా గుర్తించు. విచారం చేస్తే తెలుస్తుంది కదా. మనం ఇంటికాడుండి ప్రాణం పోయాను కాపాడుతామా, లేదా వాళ్ళకి తెలివి లేకపోతే తెలివిని ఎక్కిస్తామా? ఏమన్నా ఆలోచించండి మీరు. ఇప్పుడు అబ్బా సన్నగుండా తట్టుకొని మేము ఎక్కువ తిండి పెడతామంటే వాడు లావ్ అవుతాడా? మనం అనుకున్నాము బాగా తింటే లావ్ అవుతాడని, నీవు అనుకున్నావు కరెక్టే. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే నీ వ్యవహారం నీకు సరే, ఇట్లా నేను చేస్తే ఇట్లా అవుతుంది అనుకున్నావు, కానీ అటు జరుగుతుందా లేదని చూడడం లేదే మీరు అని అంటుంది. అది కొన్ని జరుగుతాయి, కొన్ని ఎట్లా జరుగుతాయి, కొన్ని జరిగే సమాచారమే లేదు. అది కొన్ని జరుగుతాయని నువ్వు అంటావు, ఎంత జరుగుతావు చెప్పు. ఇప్పుడు కొన్ని జరిగినాక కొన్ని జరగకోకుండా పోవడానికి కారణాలు ఏముంటాయి మీరు చెప్పండి. అట్లా లేదు మరి ఏది ఎంత జరగాలో అది జరుగుతుంది అంతే, అది పాయింట్ దాంట్లో ఉండేది. ఒకరి కర్మకు మనం ఒకరు బాధ్యులు కాదు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ యొక్క కర్మను వాళ్ళని బాగు చేయాలా, మేమే వాళ్ళని బాగు చేసి బాగవుతారు లేకపోతే లేదు అనేది వేదాంతం చెప్తా. అంటే జనం ఏమంటారు, అట్లా ఇచ్చిపెట్టి ఎట్లయితుంది అంటారు. అట్లే ఇచ్చిపెట్టే క్వశ్చన్ ఏం లేదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, అంతవరకే నీకు ఛాన్స్. నీ కర్తవ్యం ఎంతవరకు ఉందో దాన్ని పెట్టుకో. నేను చేస్తాను నా కర్తవ్యం కాబట్టి వాళ్ళు దానికి తయారు కావాలని పెట్టుకున్నావు చూడు, దాన్ని తీసేయమని చెప్పిండే శాస్త్రం. అంటే కర్తవ్యాన్ని విస్మరించమని చెప్పదు. అది కర్తవ్యాన్ని విస్మరించాలంటే యుద్ధమే చేయకపోయిండే అనొచ్చిండే. నువ్వు యుద్ధం చేయమయా, నీకు దానికి గెలుస్తారు ఓడతారు సంపుతారు పోతారు నీకెందుకు అని చెప్పిండేది. అది అట్లా మన కర్తవ్య కర్మ నిర్వర్తించాల్సిందే. అయితే దానికి నీకు జాయిన్ చేయొద్దు. దాది నేను ఇంత కర్మ చేశాను కాబట్టి ఇంత ఫలం రావాలా, దీని ప్రయోజనం చేకూరాలంటారు చూడండి, అది తీసేసుకోవాలంతే. మీరు అనుకున్నట్లు అదేమి చేకూరేది లేదు, ఇచ్చిపెట్టేది లేదు. ఏం జరగాల జరుగుతూనే ఉంటుంది. మీరు అనుకున్నట్లా చేసేకి మీకు చేత కాదు, తీసేసేకి చేత కాదు. మనకి ఏ టైంకి ఏమొస్తుందో అది వెళ్ళిపోతూనే ఉంటుంది, ఏ టైంకి రావాలో అది వస్తూనే ఉంటుంది అంతే. అది ఎప్పుడు తప్పు తెలివి వ్యవహారానికి ఇటు చెప్తాండేది. ఇది నీవు అంటాడవు కాబట్టి నువ్వు పడి ఊట ఉంటే ఎట్లుంటావు నువ్వు, పోనీ అంటే చెప్పు ఉంటే తట్టుంటే ఏం అవసరం లేదంటుంది. అది ఇంకా ఇచ్చాను నీవు నా కర్తవ్యం ఏమీ లేదు, నేనేదో పుట్టినాను సస్తాను అనేది ఉంటే విడిచిపెట్టు, దానికి ఏం ఆహారం అవసరం లేదు కదా. కర్తవ్యం అంటే భోజనం చేయాలనే కర్తవ్యం కూడా ఇచ్చిపెట్టాలి నువ్వు. అప్పుడు అది మాత్రం పెట్టుకోవాలి, మిగతా పని లేదంటే తినేది మిగతా పని వద్దులే అంటే కర్తవ్యం కదా. ఇది కూడా తినేది కూడా కర్తవ్యం కదా, బతకాలంటే తినేది కర్తవ్యం. మరి అందుకే దాన్ని చెప్తా, అపూర్వం అంటే పూర్వం లేని కర్మ దాని నుంచి సిద్ధించు, కర్మ నుంచి అది అపూర్వం అనేది వచ్చేది. దాన్ని లేదా అదృష్టం అనే పేర్లు కూడా పెట్టుకుంటాం. అపూర్వం అదృష్టం అనేది కర్మ యొక్క దీన్ని అన్నమాట సమాచారం. అది అందుకోసమే ఇప్పుడు మనకంతా కూడా ఏది బంధము అంటే కర్మయే బంధము అని చెప్తుంది శాస్త్రం. అంటే పోనీ కర్మ జడం కదా, అదెట్లా బంధం చేస్తుందంటే అదేం బంధం చేయదు, నీవు కల్పన చేసుకుంటావు చూడు, ఆ కల్పనలు బంధిస్తాయి నీకు. అందుకే ఇప్పుడు మనకు వస్తువులతో భయం ఉంటుందే, ప్రతి ఒక్కడు మాకు భయం అంటాడు. దేన్ని చూసి మీరు భయం అంటాడో చెప్పండి, మనం చూస్తాం కూడా అట్లా మాట్లాడుతుంటాం. భయానికంతా కారణం కల్పన అంతే, ఇదేం లేదు దీంట్లో. లేకపోతే భయపడే పని ఏముండదు, కల్పన చేసుకుంటావు చూడు. నువ్వు దేహం ఉంది, ఈ దేహానికి ఏమొస్తుందని కల్పన చేసుకుంటే చూడు, స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. లేకపోతే ఎందుకైతాయి, కల్పన వలన భయము. వ్యవహారానికి చెప్తానే, వ్యవహారానికి పరమార్థానికి కూడా అదే కల్పనే. ఇప్పుడు దేహం నేనే కల్పనే, మనకి పరమార్థానికి కూడా ఆటంకమైంది అంతే. ఒకటి కల్పన ఆధారం చేసుకుంటే ఇంక అన్ని కల్పనలే. అందుకే సర్వార్థములు మనస్సంభవములు అంటాడు ప్రహ్లాదుడు. మీరు ఏమేమి ప్రయోజనాలు ఆశించినారో, సుఖం కానీ దుఃఖం అనేది, ఇవన్నీ మనస్సు యొక్క వికల్పాలు తప్పితే రెండవది లేనే లేకపోండి అంటాడు. భయం అన్న అంతే, సుఖం అన్న అంతే, రెండింటికి ఒకటే.
అందుకే మనస్సు యొక్క కల్పనలునేవి మనసుకు వస్తాయి కరెక్ట్. మనస్సు కల్పనని తెలిసిండాలి నీకు, అది తెలుసు కదా. మనస్సే మాకు ప్రయోజనం అంటాడు నువ్వు. దాని చెప్తుంది మనస్సు అంటే ధర్మాన్ని ఆచరించే మనస్సు ప్రయత్నం చేస్తుందంట. తత్వాన్ని నేర్చుకుంటే బుద్ధికి ఉపయోగించాలి. రెండు మనస్సు బుద్ధి రెండు ఒకటే పని చేయమంటవి. మనస్సు అనేది ధర్మాన్ని గురించి విచారం చేసేకి రావాలి దానికి, అప్పుడు సరైన మనస్సు అవుతుంది. అది బుద్ధి కూడా సరైన ఉందంటే తత్వాన్ని తెలుసుకుంటే పోతే బుద్ధి, లేకుండా రెండు ఇడిచి పెడితే ఇదే అంతే. దాని ఇష్టానుసారం మనం చెప్పడం, దాని ఇష్టానుసారం బుద్ధి నిశ్చయం చేసుకుంటూ పోతే ఇక ఇదే జ్ఞానవాన్ చక్రం. అట్లే కాకుండా ఆ మనస్సు అనేది ధర్మాన్ని ఆచరించేదానికే ప్రయత్నం చేస్తా అంటే ఆ బుద్ధి అనేది తత్వాన్ని నిలిపేదానికి ఉపయోగపడతా ఉంటుంది. అందువల్లనే ఆ ధర్మాచరణ ద్వారానే మనకు పరమాత్మ ప్రాప్తి అవుతుంది అనేది ఆ విధంగా సోపానంగా చెప్పేదనమాట. ఇట్లా కాబట్టి భయం ఏమిటికి ఎందుకు భయపడాల్సిన పని అంటే మన యొక్క కల్పన ఏమైతుందో ఏమో, బస్ రేపు ఉంటామో లేదో అయిపోయి. డబ్బు ఏం భయపెట్టదు నేను, డబ్బుతో ఏం భయం లేదు. ఈ డబ్బుని ఎవడైనా ఎత్తుకుపోతాడేమో అంటారు చూడండి, ఆ కల్పన భయం పెట్టేది. ఆ డబ్బుతో మేము ఆకుపోయి సుఖపడతాం అంటారు చూడండి, అది మీకు సుఖాన్ని కలిగేస్తుంది అనేది. ఇంతే, ఆ దానిలో ఏం సరుకులే లేవు, అది జడమైనటువంటి అదేం చేస్తాయి పాపం. మరి ఎక్కడి సమాచారం అంటే ఈ అంతఃకరణ దోషం చేత ఇవి ఈ కల్పన చేసి చేసి మనుషులందరూ కూడా మెలకు వచ్చిన నుంచి ఇంకా మెలకు నిద్రపోయే వరకు ఇవే కల్పనలే, ఏదో దాని మీద ఉండే ఉంటుంది ఇది కల్పనలతో జీవనం. అట్లా గుర్తించినాక ఆ మనస్సు యొక్క చాంచల్యం తగ్గించుకునే సులభమయ్యే కావాల. ఊరినే తగ్గిపోతుంది, ఊరినే దాని సమాచారం చెప్పాలి పూర్తి. ఏమయ్యా నీకు అటు తిట్టుండదు అని ఆ విషయం ఎప్పుడైతే అట్లా అనుభవం మనకు వస్తుందో, అవివేకం వస్తుందో అప్పుడు అక్కడికి పోరు ఎక్కువగా. వేదాంత శాస్త్రమునకు ఉపనిషత్తులే మూలమగులట వలనను, అవి తుతులు అనబడట వలనను, తుతులకు అధికారం లేని స్త్రీలు, శూద్రులు, విదేశీయులు ఈ విచారమునకు అననువాదము సమంజసం కాదు. ఉపనిషత్తు విద్య కాదనేకేం లేదు. అయితే ఆ ఉపనిషత్తు విద్య స్త్రీలకు అనుభవంలోనే ఉంది, పురుషులకే అనుభవంలోనే ఉంది. అధికారం లేదనేది ఏం మాట అది? అది కూడా సంబంధం. ఎందుకు చెప్పినారంటే స్త్రీలకు ఎక్కువ అవకాశాలు ఉండవు అనే దాన్ని తీసుకోలేడు అంతే. ఎందుకంటే బయటికి పోయి మొగలు పోయినట్లు పోయి శ్రవణాలు చేసేక అట్లా పోయేకి వీలు ఉండలేదు, ఇంటి పనులు ఎక్కువ ఉంటాయి. గృహానికి ఆమె యజమాని, ఇంట్లో పనికి, బయట దానికంతా ఈయన యజమాని, వాళ్ళకు ఉండవు అనే దాని కింద ఇంకా ఈ బ్రాహ్మణులకి వీళ్ళకి మాత్రము ఎందుకుంటాయి. బ్రాహ్మణులకు మాత్రం అంటే వాళ్ళకి సంస్కారం జరిపింటారు, ఉపనయనం చేసి అండి, దాని ప్రభావం వల్ల వాళ్ళకి అధికారం అని అంతే. మళ్ళా వైశ్యులకి, ఈ రాజులకి, ఈ సూదులకి అందరూ ఒకటి, వీళ్ళందరికీ ఒకటే మళ్ళీ. అందువలన అందరి స్వరూపం అదే కాబట్టి దానికి అధికారం లేదు అనే దానికి ఎవరికి కూడా ఇది లేదన్నమాట. ఆత్మైన స్వస్వరూపం, బ్రహ్మమన్య ఆత్మన్య చైతన్యమన నిజ స్వరూపం అది అనమాట. కానీ తమ స్వరూపమును తాము విచారించి తెలుసుకుంటే కూడా తమకు అధికారం లేదంటే అర్థరహితమే కదా. ఇంకేమిటి బ్రతకలిలో? తమ స్వరూపాన్ని తెలుసుకోండే ఇష్టం లేకపోతే ఎందుకు బ్రతకల్లా?